హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి మధు ఫ్యామిలీ. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియో అనేసి పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ మా ఫుల్ వీడియో వచ్చేసి ఓన్లీ జోయాలుకా షాపింగ్ మా వీడియోను. తర్వాత ఈరోజే ఒక వ్లాగ్ అనేది రికార్డ్ చేశాను. అదే కృష్ణాష్టమి. కృష్ణాష్టమి అనేది మా ఫ్యామిలీలో చాలా బాగా పెద్ద ఫెస్టివల్, చాలా మంచిగా చేసుకుంటాం అనమాట. అందుకే లెట్స్ రికార్డ్ దిస్ షూట్ అనేసి ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేశాను. సో మార్నింగ్ ఇంకా మంచిగా తలస్నానం చేసేసి నేనైతే దేవుని రూమ్లో అంతా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట. వచ్చిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇంకంతా కూడా వాష్ చేసుకుంటారు. మేమైతే దేవుళ్ళని క్లీన్ చేయడానికి ఇలా సబీనా పౌడర్ వాడుకుంటాము. నిండు క్యాన్లో కొంచెం పెరుగేసి వాడుకుంటే అది దోషం పోతుంది అనేసి, నిండుకుండా వాడుకుంటే మంచిదనేసి దేవుళ్ళని కడగడానికి కూడా ఇలా క్యాన్ వాటరే వాడతామన్నమాట. సో ఇలా అయితే నా ప్రాసెస్ అవుతుంది. ఇవన్నీ క్లీన్ చేసేసరికి మధు వస్తారనమాట. అన్నీ కూడా దేవుని ఫోటోలు అన్నీ కూడా నేను తీసేసి కొంతసేపు నానితే అవి కొంచెం తొందరగా మనం క్లీన్ చేయడానికి కూడా బాగుంటుంది. జిడ్డు ఏమైనా ఉన్నా కూడా అన్నీ వెళ్ళిపోతాయి. ఈ ప్రెజెంట్ అయితే ఇలా జరుగుతుంది. ఓకే, మీరు కూడా చూడండి. హ్యాపీ కృష్ణాష్టమి హవీష్. హ్యాపీ కృష్ణాష్టమి అమ్మా. నా బంగారు ఇద్దరు లేచేసినారు. మా హిత్తు కూడా హ్యాపీ కృష్ణాష్టమి. హ్యాపీ కృష్ణాష్టమి మమ్మ. అందరికీ చెప్పాలి. అందరికీ చెప్పు. హ్యాపీ కృష్ణాష్టమి అందరికీ. అందరికీ. ఏం కాలవి లాల్ తాతవా? నువ్వు కొన్ని వాటర్ తాగేస్తావమ్మా. వాటర్ ఇతు. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఆల్రెడీ పొద్దున గ్యాస్ అంతా అయితే క్లీన్ చేసుకున్నాము. తర్వాత బట్ ఒకసారి మడుగుతో అంతా స్నానం చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి అంతా కూడా క్లీన్ చేసుకొని నేను పసుపు కుంకుమ పెట్టేసి స్టార్ట్ చేస్తానన్నమాట ప్రసాదాలన్నీ. సో ఇంకా కృష్ణాష్టమి కాబట్టి కొన్ని ప్రసాదాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువ అంటే మరీ చాలా ఎక్కువ కాదు. నేను మామూలుగా అన్ని పండుగలకి ఏదో ఒకటి అలా రెండో చేసుకుంటాము. బట్ ఈ పండగకి ఇడ్లీలు, తర్వాత వడలు, అటుకులు, అట్లా చక్కెర బెల్లం పొంగలి అన్నీ కూడా చేశానమాట. సో ఇంక అందుకే ఫస్ట్ అవన్నీ నానబెడితే బాగుంటుంది కదా అనేసి అన్ని కిచెన్లోకి వచ్చి నానబెడుతున్నాను అనమాట. ఉద్దిబ్యాలు అయితే ఫస్ట్ నానబెట్టాను, తర్వాత అటుకులు కూడా నానబెట్టాను. సో ఇంకా అది అయిపోయిన వెంటనే ఇంకా నేను ప్రసాదాలన్నీ చేయడం స్టార్ట్ చేశాను. ఈసారి కొత్తగా మా హస్బెండ్ అయితే బేసన్ లడ్డు కూడా ట్రై చేశాడనమాట. ఇంకా అది కూడా చాలా బాగా వచ్చింది. సో ప్రసాదాలన్నిటికీ కూడా మనకి పాలు కావాలి కాబట్టి బెల్లం పొంగలికి కానీ ఇంకా సేమియా పాయసం కూడా చేయాలి అనేసి పాలు కాబెట్టాను. బట్ సేమియా పాయసం చేయడానికి కూడా నాకు టైం కుదరలేదు. జస్ట్ బెల్లం పొంగల్ మాత్రమే చేశాను అనమాట. బట్ అదేంటో కానీ ప్రసాదాలన్నీ కూడా చాలా బాగా వస్తాయి మనకు దేవుని కార్యం అన్నప్పుడు, దేవుని పూజ చేసినప్పుడు. ఇదైతే నేను బాగా నోటీస్ చేశాను. ఇంకా ఒక పక్క మా పిల్లలు, తర్వాత మా హస్బెండ్ అంతా స్టార్ట్ చేసేసారు. ఇలా జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా అలా వచ్చి తుడుస్తారు అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్. హిత్తు హవి కూడా అలా ఈ రకంగా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళ నాన్న. హిత్తు హవి ప్రసాదాలకి అటుకులు చెప్పాను కదా, తర్వాత గారెలకి కూడా అన్నీ నానబెట్టేశాను. తర్వాత ఇంకా చక్కెర పొంగలికి పెసరబాలు, బెల్లం పొంగలికి పెసరబాలు కావాలి కాబట్టి ఇంకా పెసరబాలు కూడా వేయించుకుంటున్నాను. ఒక పక్క బేసన్ లడ్డుకి మా ఆయన చెప్పినట్లు నాకు కూడా తెలియదు, ఆయన ఏం చెప్తే అదంతా చేస్తున్నాను అనమాట. శనగపిండి ఫస్ట్ అలా ఆయిల్ గీ వేసేసుకునేసి ఒక గ్లాస్కి మెజర్మెంట్కి చేస్తున్నాము. తర్వాత ఇంకొక పార్ట్ వచ్చేసి ఇడ్లీ పిండి. ఈ ఇడ్లీ పిండి యాక్చువల్గా కృష్ణాష్టమి రోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. బెంగళూరులో ఎప్పుడు కూడా క్లైమేట్ కొంచెం చల్లగానే ఉంటుంది. సో అన్నీ వేసేసి అన్నీ క్లోజ్ చేసేసి పెట్టానమాట. అది బాగా పొంగాలి కదా అనేసి. సో మొత్తానికైతే పిండి అయితే చాలా బాగా పొంగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇడ్లీలు అన్నీ కూడా ఇలాగా బటన్ ఇడ్లీలు పెడతామన్నమాట మేము దేవునికి. సో ఇడ్లీలు అన్నీ కూడా చాలా బాగా మెత్తగా కూడా వచ్చాయి. సో అదొక మంచి హ్యాపీ విషయం నాకు.
ఈ మధ్య పర్లేదు, నా ఇడ్లీలు కూడా బాగానే ఉంటాయి. ముందు అయితే నాకు ఇడ్లీలు మెత్తగా అనేది వస్తుండలేదు. తర్వాత ఇంకా మాకు హిత్తుకి పండగ అంటే చాలు ఇలా నామం పెడుతూ ఉంటాము. వాళ్ళకు ఓకే అంటేనే, వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటేనే పెడతాము. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్. సో కృష్ణయ్యని మంచిగా అలంకరించి చేసిన నైవేద్యాలన్నీ కూడా పెట్టేసి ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసేసారు మా ఆయన. అవి హిత్తు చేతులు పట్టుకోకూడదా? శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపద మమ శత్రు వినాశాయ ప్రార్థన జ్యోతి నమోస్తు. శుభం భవతు కళ్యాణి అంత ఎలిక్కి వరకు పెట్టుకో. नमः ओम बाल सहोदर्ये नमः ओम कृष्णानुरक्ताय नमः ओम सुभगाय नमः ओम सुलभश्रिये नमः ओम सुलक्षणाय नमः ओम लक्ष्मी प्रेयसख्ये नमः ओम श्यामाय नमः ओम दयंक दृगंचलाय नमः विर्भवाय नमः ओम रम्याय नमः ओम धनुर्मासकृतव्रताय नमः ओम चंपकाशोक पुन्नाग मालसीति विलंबन्नाय नमः ओम नारायण समश्रिताय नमः ओम श्रीदृष्टि मादक्षाक्ष प्रदान निपुणाय नमः तेजस्वी योजना द्रुत पादांगुल सुदूषिताय नमः ओम मीनकेतरजनु विरचिताय नमः ओम कपद्रज्वाल युग्मण्डाय नमः ओम स्वर्णरंभाव शक्तिकाय नमः ओम विशाल जगन्नाय नमः ओम पीन सुश्रिन्ये नमः ओम రోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణాష్టోత్తరము కంపల్సరీగా చదవాలి. సో బుక్ అయితే దొరకలేదు, ఫైనల్గా మళ్ళీ బుక్ అయితే దొరికింది. సో ఇంకా కృష్ణాష్టోత్తరం కూడా 108 స్తోత్రాలు ఉన్నాయి. సో అది కూడా చదివేద్దాము అనేసి చూస్తే అవి చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. అది కాకుండా ఆన్లైన్లో పెడదాము అని చూసాము, బట్ ఆన్లైన్లో మోడ్ చాలా స్లోగా ఉందన్నమాట. సో ఇంకా నేనే చదివేశాను. ఫైనల్గా కృష్ణాష్టోత్తరం కూడా ఇంకా అయిపోతే ఇంకా పూజ అంతా అయిపోయినట్లే. ఇంకా తర్వాత ఈవినింగ్ ప్రసాదాలు తాంబూలాలు ఉంటాయన్నమాట. यशोदावस्कलाय हरये नमः ओम चतुर्बाजात चक्र श्रीमती नारायण
ఇంకా సాయంకాలం మాత్రమే కృష్ణుని ప్రతిమలు వేయడానికి నాకు టైం కుదిరింది. మార్నింగ్ కృష్ణుని ప్రతిమలు, రంగోలి, తర్వాత పాదాలు కూడా వేయలేదు. ఇంకా సాయంకాలం అయితే మంచిగా పాదాలు వేసేసి ముత్తైదులందరినీ కూడా ఇంటికి పిలిచానమాట, నాకు తెలిసిన వాళ్ళందరినీ అపార్ట్మెంట్లో. సో ఇంకా ఒక్కొక్కరికొక్కరు వచ్చేస్తున్నారు. ఇంకా అందరికీ కూడా 1 by 1 ఇంకా తాంబూలాలు అయితే ఇచ్చేసి ప్రసాదాలు కూడా ఇచ్చేసానమాట. One list